బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉంది. సిద్దిపేటలో హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ వద్ద హై టెన్షన్ నెలకొంది. అర్ధరాత్రి కాంగ్రెస్ నాయకులు హల్చల్ చేశారు. గేట్లు బద్దలు కొట్టి ఫ్లెక్సీలు చించివేయడంతో కాంగ్రెస్ నాయకుల తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక వారిపై పోలీసులు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని, అలాగే మరోవైపు ఆందోళనకు దిగినటువంటి బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సుమారు 8 గంటల నుంచి 11 గంటల దాకా హైడ్రామైజేషన్ చేసి 10:30కు మా వాళ్ళందరినీ కూడా త్రీటౌన్ పోలీస్ స్టేషన్కు అరెస్ట్ చేసి తద్వారా ఆ ఫ్లెక్సీలు తీయకడమే కాకుండా కాంగ్రెస్ గుండాలు ఎవరైతే ఉన్నారో క్యాంప్ కార్యాలయాన్ని ధ్వంసం చేశా కానీ చూసుకుంటా పోలీసు వాళ్ళు ఉన్నారంటే దీనికి ఏం సంకేతమో మాకు మాత్రం అర్థమవుతలేదు. దయచేసి ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షంగా ఉండాలి. ఏ ప్రభుత్వాలు మేము గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్లో ఉన్నాం, కానీ ఏనాడు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎవరి మీద కేసులు పెట్టలేం, ఎవరిని కూడా అరెస్ట్ చేయలేం. కానీ దురదృష్టవశాతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 8 మాసాల్లో హత్యా రాజకీయం చేస్తుంది, అరెస్టుల పర్వం చేస్తుంది. అర్ధరాత్రి వద్ద హరీష్ రావు కార్యాలయం వద్ద అయితే హైటెన్షన్ నెలకొంది. సిద్దిపేటలో హరీష్ రావు క్యాంప్ వద్ద హైటెన్షన్ నెలకొంది. అర్ధరాత్రి కాంగ్రెస్ నాయకులు హల్చల్ చేశారు. దీనిపైన మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. గేట్లు బద్దలు కొట్టి ఫ్లెక్సీలు చించివేత జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే వారిని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బాసిత్ అందిస్తారు. బాసిత్, మధు, సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణ కేంద్రంలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. హరీష్ రావు రాజీనామా చేయాలని హైదరాబాద్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్టే ఇక్కడ సిద్దిపేట కేంద్రం నడిబొడ్డున కూడా పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీని తొలగించేందుకు ఫ్లెక్సీలు ఉండొద్దని చెప్పి బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు అందరూ వచ్చి దాన్ని ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ఫ్లెక్సీలను కూడా తొలగించే విధంగా వీళ్ళు ప్రయత్నాలు కొనసాగిస్తే ఇవి అప్పటికి అక్కడ చేరుకున్న కాంగ్రెస్ నాయకులు చేరుకుని బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ చేపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన పోటాపోటీ నినాదాలు కూడా జరిగాయి. హరీష్ రావు ఉండవు అంటూ మళ్ళీ దాంతో పాటుగా బీఆర్ఎస్ హరీష్ రావుకు ఎవరు అడ్డు అన్నట్టు వాళ్ళు బీఆర్ఎస్ నాయకులుగా పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. కొంచెం ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఈ ఘర్షణ వాతావరణానికి చూసిన భారీగా పోలీసులు మోహరించి బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మధు, రైట్, థ్యాంక్ యూ బాసిత్. ఇంత డెమోక్రటిక్ గా ఇంత లాఫుల్ గా మేము కంప్లైంట్ చేస్తే మీరు పట్టించుకుంటారు. కవింపు చర్య మీరు డిలే చేసి మీ దయ సార్ ఫోటో మాకు వద్దు సార్. మీ దయ సార్, మీ దయ. మరోవైపు హరీష్ రావు రాజీనామా చేయాలి అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూజల హరికృష్ణ సేన తరపున వెలిసినటువంటి ఫ్లెక్సీలకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు.
కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు చించే ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ సతీష్ గారు, సార్ మేము వాళ్ళ ఫోటోని మేము ముట్టుకోం. మా గురించి అసభ్యకరంగా ఇంత డెమోక్రటిక్ గా ఇంత లాఫుల్ గా మేము కంప్లైంట్ చేస్తే మీరు పట్టించుకోలేదు. కవ్వింపు చర్య. మీరు డిలే చేసి సార్ మీ దయ సార్ కాంగ్రెస్ పార్టీ ఫోటో మాకు వద్దు సార్. మీ దయ సార్, మీ దయ మీ దయ సార్, మీ దయ సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్.